హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ రోజు అయితే నేను శారీస్ తో అయితే వచ్చేసాను. మరి మన లేడీస్ అందరికి ఎన్ని చీరలు ఉన్నా తక్కువే కదండి, ఇంకా కొత్త కలెక్షన్స్ ఏమున్నాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. సో నేనైతే నా కోసం కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. నచ్చితే మీరు కూడా అవే తెచ్చుకుంటారని నేను మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఆ కోసం నేను తీసుకున్న కొన్ని బెస్ట్ కలెక్షన్స్ అన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? సరే, మీకు 1 by 1 శారీస్ అయితే చూపించేస్తాను. చలో స్టార్ట్. ఓకే, నేను ఈ శారీ మీషోలో కొన్నాను అనమాట. సో ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇప్పుడు రస్ట్ ఆరెంజ్ అనేది చాలా ట్రెండ్ కదండి, ఇప్పుడైతే ఇదే నడుస్తుంది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. జస్ట్ కవర్ అయితే ఓపెన్ చేశాను కానీ శారీ అన్బాక్సింగ్ ఇప్పుడే చూసారు కదా. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది. సో ఇది బ్లౌజ్ అన్నమాట, బ్లాక్ కలర్ వచ్చింది. శారీ అయితే ఇలా ఉంది. ఇట్లా గోల్డ్ బార్డర్ వచ్చింది. సార్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది. సో మీకు ఇవన్నీ లాస్ట్ లో నేను మళ్ళీ వేసుకొని అయితే చూపిస్తాను. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. మీకు ప్రోడక్ట్ లింక్స్ కూడా పెడతాను, మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఆఫీస్ వాళ్ళకి అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మంచిగా ఇది అంటే అఫీషియల్ గా ఉంది. నేను చెప్పదలుచుకున్నది అనమాట. చాలా అఫీషియల్ లుక్ ఉంది, చాలా బాగుంది. అయితే డౌట్ లేకుండా తీసుకోవచ్చు. మీషోలో అయితే తీసుకున్నాను, ఓకేనా? నెక్స్ట్ శారీ ఇది కాటన్ శారీ. యాక్చువల్లీ మంచి కలర్ అండి, రెడ్ కలర్. ఇది మా మదర్ కోసం తీసుకున్నాను నేను. తనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఈ కలర్ శారీ యూజ్ చేసింది. సో సమ్మర్ లో తీసుకుంది అనమాట, లాస్ట్ సమ్మర్ లో. సో మళ్ళీ ఇదే శారీ కావాలంటే నేను మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ తీసుకొని ఇది సెకండ్ టైం అనమాట నేను తీసుకోవడం. ఇది పళ్ళు, ఇదైతే బ్లౌజ్ అన్నమాట. వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దట్టు దీని మీద ఏదైతే రెడ్ ఉందో ఆ షేడ్ వచ్చింది అనమాట. ఒకసారి చూడండి. డౌట్ లేకుండా మార్క్స్ విషయంలో దీన్ని చెప్పాలనుకుంటే 10 by 10 ఇయర్స్. మీరైతే డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోతాం. ఇందాకైతే రస్ట్ ఆరెంజ్ చూపించాను. ఆ ఆరెంజ్ వేరు, ఈ ఆరెంజ్ వేరు. ఇది నార్మల్ మనం రెగ్యులర్ ఆరెంజ్ అన్నమాట. బట్ చాలా 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 బాగుంది. ఒక్కసారి చూడండి. గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా ఏమంటారు, ఈ థ్రెడ్డింగ్స్ తో వచ్చిందనమాట. పట్టు శారీకి ఉంటుంది కదా ఆ థ్రెడ్డింగ్, దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. శారీ మాత్రం చాలా బాగుంది. కలెక్షన్స్ అయితే బాగా చేస్తాను కానీ వీటిని ఏమంటారు, వీటి పేర్లు అయితే నాకు నిజంగా ఐడియా ఉండదు. సో శారీ మాత్రం సూపర్ గా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఇది షీనిట్స్ లో కొన్నాను, కావాలంటే మీరు వెళ్ళి కూడా కొనండి. దీంట్లో బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది అనమాట, ఆరెంజ్ కి పింక్. సో బనారస్ టైప్ లో ఉంది కానీ బనారస్ అయితే కాదు, ఎందుకంటే ఎంత స్మూత్ గా చాలా బాగుంది అనమాట శారీ. నాకు ఇది ఎంత అంటే 1002 ఆ రేంజ్ లో అయితే ఉంది. సో శారీ అయితే చాలా బాగుంది, మీకు కావాలంటే తీసుకోండి. సరే, నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామా. పర్పుల్ పర్పుల్ పర్పుల్. చాలా మందికి పర్పుల్ కలర్ అంటే ఇష్టం కదా. సో నా దగ్గర చాలా పర్పుల్ కలర్స్ ఉన్నా, నాకు కూడా పిచ్చి అనమాట. సో నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఈ శారీ అయితే ప్లెయిన్ వచ్చి ఇలా గోల్డ్ బార్డర్ తో లేస్ అనమాట. ఇది ఈ లేస్ తో అయితే ఇలా వచ్చింది. క్లాత్ వచ్చి షిఫాన్ క్లాత్ అంటారు కదా అది, కానీ చాలా బాగుంది క్లాత్ కూడా. చూడండి ఒకసారి, శారీ అయితే సూపర్ ఉంది. అండ్ శారీ ఇలా కాదు, బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది బ్లౌజ్ అన్నమాట. ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది హ్యాండ్స్ కోసం అన్నమాట.
ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్, సారీ ఇక్కడికి వచ్చేసి ఇది హ్యాండ్స్, ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చాడు. సో సూపర్ ఉంది శారీ అయితే. ఇది మీషోలో కొన్నా నేను, ఇది 700 అలా పడింది. మీరు చూసి తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకు ఇలా బాగుంది కొనండి అని ఎందుకు అంటున్నానంటే, చాలా మంది మీషోలో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా ఏ శారీ బాగుంది ఏది బాగాలేదు అని. సో నా పర్సనల్ గా అయితే నేను ఇది తీసుకున్నాను కాబట్టి కొన్ని నచ్చని నేను రిటర్న్ ఇచ్చేసాను. ఏదైతే నచ్చిందో అవే నేను పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. సో మీకు కొనాలనిపిస్తే తీసుకోండి, లేదంటే లేదు. ఆ ప్రమోషన్ అయితే కాదు, కాకపోతే ఇవి బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామా. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పుల్, కానీ దీన్ని జామున్ కలర్ అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. సో దీని మీద చిన్న చిన్న స్టోన్స్ అండ్ ఈ ఏమంటారు సిల్వర్ థ్రెడ్డింగ్ తో అయితే వచ్చింది. శారీ అయితే సూపర్ గా ఉంది. ప్రతి శారీని సూపర్ గా ఎందుకు అంటున్నానంటే, బెస్ట్ శారీసే నా దగ్గర పెట్టుకున్నాను, రిమైనింగ్ నేను రిటర్న్ ఇచ్చేసాను అనమాట. శారీ చూడండి, పార్టీ వేర్ శారీ, సూపర్ ఉంది శారీ అయితే. ఇది నేను సీ నీడ్స్ లో కొన్నాను, చాలా బాగుంది. నాకు 2500 లో అలా పడింది. మీకు కావాలంటే తెచ్చుకోండి. శారీ అయితే చాలా బాగుంది, చూడండి ఒకసారి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. చూసారు కదా, ఇది కూడా క్రేప్ సిల్క్ అంటారు కదా, ఆ క్లాత్, కానీ చాలా బాగుంది పార్టీ వేర్ శారీ. సో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సరే ఇంకొక శారీకి వెళ్ళిపోదాం. ఇదైతే వైట్ శారీ, అన్ని పర్పుల్ ఆరెంజ్ అవే చూపిస్తున్నాను కదా, సో ఇప్పుడైతే వైట్ చూపిస్తుంది. శారీ అయితే చాలా బాగుంది, మొత్తం శారీ మొత్తం ఇలాగే వచ్చింది అనమాట. ఇట్లా మిడిల్ లో అయితే ఇట్లా ఇచ్చారు, మ్యాంగో డిజైన్ అనమాట. శారీ అయితే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ గోల్డ్ థ్రెడ్డింగ్ ఉంది కదా, చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఇది హార్డ్ గా ఏం లేదు, కానీ ఈ థ్రెడ్డింగ్ ఏమంటారో నాకు తెలియట్లేదు. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకు తెలుస్తాయి. ఓకేనా. సరే, ఈ శారీ అయితే సూపర్ గా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో ఇచ్చారనమాట. రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ లో ఉంది. ఇది టోటల్ ఆరెంజ్ కూడా కాదు, రెడ్ కూడా కాదు. చూడండి ఇలా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 700 to 1000 లోపటే ఉంది. నాకు అంత ఐడియా లేదు, మీకైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసి చెక్ చేసి తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ శారీ, ఇది ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంటది. క్రేప్ శారీ అనమాట. బ్లాక్ కలర్ అందరికి ఫేవరెట్ కలర్. సో బ్లాక్ అండ్ ఇది ఏమంటారు క్రీమ్ కలర్ లో ఉంది. రెండు కలర్ లో ఉందన్నమాట. ఈ శారీ మీకు ఐడియా ఉండే ఉంటది, చాలా ట్రెండ్ లో నడుస్తుంది ఈ శారీ అయితే. నేను క్రేప్ చాలా అంటే షిఫాన్ లో ఉంది, క్రేప్స్ లో ఉంది, అండ్ ఆర్ట్ సిల్క్ అంట. సో నేనైతే క్రేప్స్ లో తీసుకున్నా. బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది, దీనికి ప్లెయిన్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఇలాంటివి కట్టుకున్నా సరే కట్టుకున్నట్టే ఉండదు. సో డే అంతా క్యారీ చేయొచ్చు మనం. శారీ అయితే బాగుంది, మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఇది కూడా నేను మీషోలోనే కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 600 అలా ఉంది. చాలా బాగుంది, మీకు కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ అగైన్ పర్పుల్ అన్నమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా, కానీ నేను ఇది అమెజాన్ లో తీసుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా మెత్తగా ఇంకా బాగా వస్తుంది అనుకున్నా. ఇదైతే బాగానే ఉంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇది రాలేదు. బట్ ఏంటంటే ఈ శారీ చూడడానికి బాగుంది కాబట్టి నేనైతే పెట్టుకున్నాను. జింకలు ఉన్నాయి కదా, ఈ జింకలు ఎంతైతే ఫాస్ట్ గా పరిగెత్తాయి, శారీ కూడా అంత ఫాస్ట్ మూవింగ్ అయిపోయింది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. అమెజాన్ లో తీసుకున్నా నేను. ఇది మీషోలో కూడా ఉంది, కానీ అక్కడ క్లాత్ ఎలా ఉందనేది నాకు తెలీదు. శారీ అయితే బాగుంది, మొత్తం ఇట్లా గోల్డ్ కలర్ తో ఇట్లా బార్డర్ వచ్చి ఇవన్నీ ఈ జింకలన్నీ ఇట్లా వచ్చినాయి అనమాట. అంటే శారీ కట్టుకుంటే మీరు కూడా జింకలాగా ఫాస్ట్ గా పరిగెడతారు. నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ కలర్, చాలా సింపుల్ గా నైస్ గా చాలా బాగుంది. మ్యారేజెస్ లో కానీ ఎక్కడైనా మనం చిన్న ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు ఈ శారీ అయితే చాలా బాగుంటది. ట్రెడిషనల్ లుక్ అన్నమాట. ఇది నేను మీషోలోనే కొన్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది, పట్టు లాంటిదే కానీ పట్టు కాదు, కానీ క్లాత్ కూడా చాలా మెత్తగా బాగుంది.
సో చూడండి ఒకసారి, లైట్ గ్రీన్ షేడ్ అన్నమాట. శారీ అయితే మంచిగా ఉంది, అంటే ఇటు గోల్డ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ కలిపితే ఏదైతే ఉంటుందో ఆ కలర్ అన్నమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, బయట అయితే చాలా బాగుంది శారీ. ఇది నేను మీషోలోనే కొన్నాను. ఇది కొంగు అన్నమాట, పళ్ళు అంటారు కదా అది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. చెప్పాను కదా ఇందాక గోల్డ్ అండ్ గ్రీన్ షేడ్ లో ఉందని చెప్పి. ఇది ఇక్కడైతే ఆరెంజ్ టైప్ లో అనిపిస్తుంది, కానీ గోల్డ్ కలర్ లో ఇచ్చాడు. ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్ లో అనిపిస్తుంది. బ్లౌజ్ బాగుంది. నేనైతే దీని మీద ఈ బ్లౌజ్ కాకుండా ఏదైతే ఈ బార్డర్ ఉందో అదే కలర్ లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాను. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోతాం. ఫైనల్ వన్ ఎలా ఉందో చూసేద్దాం. నేను కూడా ఇంతవరకు ఇది ఓపెన్ చేయలేదు అనమాట, అసలు చూడలేదు కూడా. అన్ని చూసాను కానీ ఇది ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూడలేదు. ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. వావ్, గోల్డ్ ఇట్లా చిన్న చిన్న పూసలు వచ్చాయి, చాలా బాగుంది. నేను ఇప్పుడే మీ ముందే చూస్తున్నాను ఈ శారీ కూడా. ఇది లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చాలా బాగుంది శారీ అయితే. ఒక్కసారి బార్డర్ దగ్గర నుంచి చూడండి, ఇది పూసల వర్క్ వచ్చింది, లేస్ కుట్టినట్టు కూడా లేదు. ఇది చాలా గట్టిగా మంచిగా ఉంది, ఉక్కిన పోదు. ఐ థింక్ మంచిగా ఉంది శారీ అయితే. కావాలంటే తీసుకోండి. ఇది నేను మీషోలోనే కొన్నాను. యాక్చువల్లీ ఇది ఉంచాలా వద్దా అని ఆలోచించి అలా పక్కన పెట్టాను దీన్ని నేను. బట్ ఇప్పుడైతే నేను తీసుకుంటాను. మీకు కూడా నచ్చితే మీరు తీసుకోండి. దీని మీద బ్లౌజ్ అయితే సపరేట్ గా ఏమి ఇవ్వలేదు, సేమ్ శారీ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఇచ్చాడు. దీన్నే మనం బ్లౌజ్ లో కుట్టించుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్స్ కోసం బార్డర్ అయితే ఇచ్చేసాడు. ఏదైతే శారీకి గోల్డ్ బార్డర్ ఇచ్చాడో ఆ బార్డర్ అయితే దీనికి ఇచ్చేసారనమాట. శారీస్ అయితే అన్ని చూపించేసాను. రెండు బ్లౌజులు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతాయి అనమాట. పర్పుల్ కలర్ బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు ఈ మోడల్ ట్రెండ్ లో ఉంది కదా, సో నేను కూడా తీసేసుకున్నాను అనమాట, నాకు నచ్చి. సో మీకు కూడా కావాలంటే తీసుకోండి, చాలా బాగుంది. పర్పుల్ లాంటిదే, బట్ దీనికి వీ నెక్ వచ్చింది. బట్ ఈ మోడల్ వేర్ అనమాట. సింపుల్ గా వీ నెక్ లో ఇలా లేస్ వర్క్ తో అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇది నాకు నచ్చి తీసుకున్నాను. నా శారీస్ మీద మ్యాచింగ్ అనమాట. ఈ టూ అయితే నాకు బాగా నచ్చినాయి కాబట్టి నేనైతే తీసుకున్నాను.
దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే అన్ని వేవ్ చేసి చూపించాను. మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అవును, నేను కట్టుకున్న శారీస్ లో మీకు ఏ శారీ నచ్చింది, మీ ఫేవరెట్ కలర్ ఏంటో, నేను కట్టుకున్న శారీలో మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. అంతవరకు ఉండనా మరి, చలో బాయ్.